పులివెందుల్లో వైసీపీ నేతలే తమకు తామే దాడి చేసుకున్నారంటూ ఇక స్వతంత్ర అభ్యర్థులుగా వైకాపా పార్టీ వ్యక్తులే నామినేషన్ వేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి. వైఎస్ కుటుంబంలోని ఒక వ్యక్తి నామినేషన్ వేయించారంటూ ఆరోపణలు చేశారు. ఇక వైసీపీ వారే కుట్రలు చేస్తూ తమపై నిందలు వేస్తున్నారంటూ ధ్వజమెత్తారు బీటెక్ రవి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అంతా కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు మొన్న జరిగిన సైదాపురం చంటి అతను పబ్లిక్గా వాళ్ళ మంచి ఎవరిని అడిగినా మిమ్మల్ని అడిగినా ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు. తర్వాత భూమిరెడ్డి రవీంద్రారెడ్డి అని మల్యాల రవి అంటారు అతన్ని. అతను 100% ఆ తర్వాత వాళ్ళ మనిషే, అతను వయస్సు వాళ్ళకు బంధువు కూడా. అతనితో ఇండిపెండెంట్గా నామినేషన్ ఇచ్చారు. పెర్నపాడు సాంబశివారెడ్డి, ఆయనకు భారతి గారికి దగ్గర సంబంధం, ఆయన వేముల మండలం. అంబకపల్లె బాబురెడ్డి, ఇంకా ఎంత చండాలమైన విషయం అంటే మా మీద ఈమైన ఆరోపణలు మోపుతారే. అంబకపల్లె బాబురెడ్డి అనే అతని అఫీషియల్గా లింగాల మండలానికి మండల కన్వీనర్, అతను అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన అతన్ని ఇండిపెండెంట్గా వేశారు. ఇట్లా కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద పోని ఇండిపెండెంట్గా వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు 4 ఇండిపెండెంట్గా వేసినారు వాళ్ళ వ్యక్తులు. వాళ్ళకు ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ని వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం, మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల